సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. ఇవాళ మార్నింగ్ ఒక ఆర్టికల్ ఒకటి షేర్ చేశారు. ఎవరు ఒక సుజిత్ వర్గీస్ అని ఒక ఇండియన్ గూగుల్లో పనిచేసే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ తన 20 ఏళ్ల కెరీర్లో తను తెలుసుకున్న పాఠాల గురించి, గుణపాఠాల గురించి, తన ఎక్స్పీరియన్సెస్ గురించి ఏదో ఒక ఆర్టికల్ ఏదో పోస్ట్ చేశారంటూ కూడా పంపించారు కదా. ఏంటి అసలు ఆయన ఎటువంటి విషయాల గురించి షేర్ చేసుకున్నారు, వాటిని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? సో నార్మల్గా ఈ కంపెనీస్లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి అంటే వాళ్ళు ఏ విధమైన అండర్స్టాండింగ్ తోటి, ఏ విధమైన థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళొచ్చో తన అనుభవాన్ని రంగరించి ఒక 5-6 పాయింట్స్ చెప్పాడు. అది చెప్తాను మీకు. అందులో అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే కీప్ లెర్నింగ్. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. నిరంతర విద్యార్థి, నిత్య విద్యార్థి, నిరంతర విద్యార్థి. ఇప్పుడు మనం చాలామంది మంచి ఐకానిక్ స్టార్స్ చూస్తుంటాం. వాళ్ళ కెరియర్లో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటుంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పర్మనెంట్ ఏంటి అంటే చేంజ్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. అంటే మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా మనం కనుక మారకపోతే మనల్ని మార్చేస్తారు. ఇప్పుడు నార్మల్గా మనము నోకియా కానీ, కోడాక్ కానీ వీటి కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఏం తప్పు చేయలేదు. యాక్చువల్గా కోడాక్ రీల్స్ ప్రొడ్యూస్ చేసే అతిపెద్ద కంపెనీ ప్రపంచంలో. వాళ్ళు ఏం చేయలేదు, అలాగే చేస్తున్నారు. వాళ్ళు అవుట్డేట్ అయిపోయారు, సింపుల్ అంతే. నోకియా ఇంకా ఫీచర్ ఫోన్స్లో ఉన్నారు, అవుట్డేట్ అయిపోయారు. అంబాసిడర్ కార్స్, హెచ్ఎంటి అంబాసిడర్ కార్స్. సో కీప్ లెర్నింగ్, చేంజ్ అకార్డింగ్లీ. సో మనం గనక ఆ కీప్ లెర్నింగ్ నేర్చుకుంటూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. సో కీప్ లెర్నింగ్ ఈజ్ ఫస్ట్ టాపిక్. రెండోది, మార్పుకు భయపడొద్దు. ఇప్పుడు చాలామంది ఏఐ వస్తుంది, ఏఐ వస్తే జాబ్స్ పోతాయి, ఏఐ వచ్చి మొత్తం డిస్ట్రప్ట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. మీకు గుర్తుందా 99, 2000 ఆ టైంలో ఇండియాలో మొదటిసారిగా కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇక కంప్యూటర్స్ వచ్చేస్తే ఇండియాలో ఉద్యోగాలు ఉండవు, ఇంకా అన్ని కంప్యూటరైజ్ చేసేస్తారు, రోడ్డు పడిపోతారు అని చాలా వరకు పొలిటికల్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీస్, తర్వాత మనం గ్యాట్ అని ఒక ఒప్పందం ఉండేది, ఆ గార్ అని ఇంకో ఒప్పందం ఉండేది. ఇవన్నిట్లో మనం ఇండియా డోర్స్ బయటకు ఓపెన్ చేస్తోంది. మిడ్ 90s ఆ టైంలో, లేట్ 90s ఇంకా మీకు కంప్యూటర్ వచ్చేస్తే మొత్తం ఇదైపోద్ది, మనము గ్లోబలైజేషన్కి వెళ్ళిపోతున్నాము, మొత్తం అంతా కూడా వచ్చి విదేశీయులు మనల్ని ఆక్యుపై చేసేస్తారు అని ఎంత విధంగా బూచి క్రియేట్ చేశారు. మనము బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో ఉద్యోగస్తులు ఉన్నారు, కంప్యూటర్ వచ్చేస్తాయి, ఉద్యోగాలు పోతే చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు కానీ ఆ కంప్యూటర్స్ వచ్చి ఎన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించాయి. ఆ ఉద్యోగాల ప్రాబ్లం ఎవరికంటే అకౌంటెంట్స్కి కదా. అకౌంటెంట్స్ పోయి ఎన్నో కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఇండియా ఇప్పుడు సాఫ్ట్వేర్ హబ్ అయిపోయింది. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్కి మనమే సీఈఓలు. అప్పుడు నాంది పడకపోతే, పునాది అవ్వకపోతే, ఆ చేంజ్కి మనం మారకపోతే ఇవాళ ఉండేవాళ్ళు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేది పారిశ్రామిక విప్లవం అదంతా 1940s, 50s గ్రేట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పెద్ద సంస్థలు సృష్టించబడ్డాయి. ఇండియాలో కూడా 1960s, 70s బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్లు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న నవరత్న, మహారత్న కంపెనీస్ అన్ని సృష్టించబడ్డాయి. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. ఎందుకంటే అంత పెద్ద సంస్థ సృష్టించాలంటే చాలా డబ్బులు కావాలి, టైం ఎక్కువ పడుతుంది, అంత టైం లేదు, డబ్బులు లేవు. సో దాని రిలేటెడ్గా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సెక్టర్కి మూవ్ అయిపోయాము. ఎర్లీ 90s పివి నరసింహారావు గారు, ఎగ్జాక్ట్లీ, ఆర్థిక సంస్కరణ, మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళు ఆర్థిక సంస్కరణ. పునాది ఏంటి? అదే మార్పు కోసం అనుగుణంగా మనం కూడా మారకపోతే అవుట్డేట్ అయిపోయే వాళ్ళం. దట్స్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన ఇంకోటి టీమ్ వర్క్. మనం ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటారు, నువ్వు చాలా దూరం ప్రయాణించాలంటే కలిసి వెళ్ళు, వేగంగా వెళ్ళాలంటే ఒక్కడి వెళ్ళు, కానీ చాలా దూరం లాంగ్ రన్ ప్రయాణం చేయాలంటే టీంతో వెళ్ళు అని చెప్తూ ఉంటారు. కనుక మనం వేగంగా వెళ్ళాలి, దూరం కూడా వెళ్ళాలి. రెండు జరగాలంటే టీమ్ వర్క్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. దీన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. ఇప్పుడు నార్మల్గా ఒకే వ్యక్తి అన్ని పనులు చేయలేడు. కనుక ఒక వ్యక్తి ఒక పనిలో డెఫినెట్లీ నిష్ణాతుడు అయి ఉంటాడు. కనుక ఎవరైతే మాస్టర్ ఉంటారో, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ అని అంటారు కదా, అలా కాకుండా డివిజన్ ఆఫ్ లేబర్ చేసుకొని, అంటే ఎవరు ఏ పనిలో నిష్ణాతులు ఉంటే వాళ్ళకి ఆ పని అప్పచెప్పడం, అది ఒక టీంతో కలిపి చేయడం, టీమ్ వర్క్. ఇప్పుడు మీకు ఫుట్బాల్ కానీ లేదంటే క్రికెట్ కానీ ఇవి టీం వర్క్తో, టీమ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఒక టీం అంతా కలిసికట్టుగా వర్క్ చేస్తేనే ఆ మ్యాచ్ గెలుస్తాం.
ఒక్కరితో చేసేది కాదు ఇది. కనుక ఆ టీం వర్క్ అనేది ఇక్కడ కూడా మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. ఆయన మెయిన్గా దాన్నే స్ట్రెస్ చేశాడు. సో టీం వర్క్ చేయండి, టీం వర్క్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. సో ఆ బెటర్ రిజల్ట్స్ రావాలంటే టీం వర్క్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, తర్వాత మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. రిలేషన్షిప్స్ అంటే మనం నార్మల్గా ఒక తోటి ఎంప్లాయీస్తో కలిసి వర్క్ చేసేటప్పుడు ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగలేకపోతే అవుట్పుట్ కూడా బాగా రాదు. కనుక టీం వర్క్ చేస్తూ అందరితో మమేకం అవుతూ వాళ్ళతో బెటర్గా ట్రావెల్ చేస్తూ ఉండాలి. అలా టీం వర్క్తో పాటుగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళలేం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది ఏంటంటే నార్మల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము పారిపోవద్దు. ఫైట్ విత్ ద ప్రాబ్లమ్, నాట్ ఫ్లైట్. సో కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతుంటాం కదా, నార్మల్గా ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఒక ఎలుకకి ఒక జాడీలో పడిపోద్ది. అది పడిపోతే దాంట్లో ఫుడ్ చాలా ఉంటుంది. ఆ ఫుడ్ యాక్చువల్గా ఫుడ్ కొంచెం తిని పక్కకి వెళ్ళిపోతే ఈజీగా దానికి స్పేస్ దొరికేది. అంటే పైన ఫుడ్ ఉంటుంది. కానీ ఏం చేసింది, అది ఫుడ్ ఉంది కదా అని తినుకుంటా అక్కడే కూర్చుంది ఆ జాడీలో. ఆ ఫుడ్ అయిపోయినా కొద్దీ కిందికి పడిపోతా ఉంది అది. సో జాడీలో కిందికి వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళడానికి ఎక్కలేదు కదా, దాంతో అక్కడ చనిపోతుంది. అలా కాకుండా ఫుడ్ కోసం కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రతికేది కూడా. సో అలాగే మనం కూడా తేరగా వచ్చింది, ఈజీగా అయిపోయే పనుల కోసం ఉంటే ఫ్యూచర్లో వచ్చే స్ట్రగుల్స్ని ఎదుర్కోలేము మనం. అందుకే నేను చాలామంది చెప్తుంటాను, ఇప్పుడు మనము పిల్లలకి వాళ్ళు కనుక లైఫ్లో ఈ స్ట్రగుల్స్ గురించి ఇవి చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాలని కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ప్రతిదీ ఇంత సాఫీగా జరగదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక సింహము జూలో ఉందనుకోండి, దానికి టైంకి ఫుడ్ వస్తుంది. మార్నింగ్ 8 o'clock లంచ్, డిన్నరు, గంట కొట్టి ఫుడ్ ఇచ్చేస్తారు. అలా రోజు టైంకి తినడం అలవాటైన సింహం లేదా పులి ఒకసారి కనుక అడవిలో వదిలేస్తే నార్మల్ కుక్కర్ కూడా చంపేస్తే దాని అంతటా అది వేటాడుకొని తినలేదు. ఆ నేచర్ మర్చిపోయింది కదా, మర్చిపోయింది. సింహము లేదా పులి తన వేట అనే నేచర్ని మర్చిపోయింది. ఎప్పుడు కూడా సింహం కాంప్రమైజ్ కాదు, పులి కాంప్రమైజ్ కాదు. అది వేటాడి తింటుంది, కానీ దాని నేచర్ మర్చిపోయింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు జూలో ఉండడం వల్ల. అలాగే ఒక ఏనుగు, మీరు ఏనుగుని ఒక ట్రాలీలోకి ఎక్కించేటప్పుడు వెనక మామటివాడు జస్ట్ దాని వెనక చేయబెడతాడు అంతే. తోక పక్కన చేయబెట్టి ఇట్లా అంటూ ఉంటాడు. అది ఆటో ఎక్కేస్తుంది. ఏమనుకుంటుంది, నన్ను వెనక తోస్తున్నారు, ఎక్కుతున్నా నేనని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అనుకుని అది చేయకూడుతుంటే ఎక్కేస్తుంది. నిజంగా మనం ఏనుగుని ఎక్కించగలమా దాని బరువుకి? ఏం చేయలేదు. దాన్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నాం, మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాం. కొడుతుంటే అది ఎక్కేస్తూ ఉంటుంది. అంటే ఒక తోస్తున్న ఫీలింగ్. అలాగే ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని కట్టేసి పెట్టేస్తారు. అది ప్రయత్నం చేసి ఇక నా వల్ల కాదు, నేను దాన్ని కట్టలు తెంపుకోలేనని వదిలేస్తుంది. ఇక లైఫ్ లాంగ్ ఒక చిన్న తాడుతో కట్టేసిన అట్లే ఉండిపోతుంది. ఎందుకంటే అది అలవాటైపోయింది, కంఫర్ట్ జోన్ అగైన్. సో కనుక దీన్ని బయటకు రావాలి, కనుక నేను కష్టాన్ని ఎదుర్కోవాలి అని ఫీల్ అయ్యి కనుక మనం ప్రాపర్గా కనుక ఆ కష్టాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తే డెఫినెట్లీ మనం లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన చెప్పిన ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే బీ లాయల్. అంటే మనం మన యొక్క సంస్థకి, మన యొక్క ఫ్రెండ్స్కి, మనం చేసే టీంకి ఎప్పుడు లాయల్గా ఉండాలి. లాయల్టీ కనుక లేకపోతే, ఇంటిగ్రిటీ లేకపోతే మీరు ఎంత ఎత్తుకెదిగినా కూడా అది మనల్ని ఎవరు హర్షించరు. కనుక లాయల్టీతో ఉండాలి, ఇంటిగ్రిటీతో ఉండాలి, మనం కష్టాలను ఎదుర్కొని రెడీగా ఉండాలి. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు డోంట్ ఫైట్ విత్ ద ప్రాబ్లం, దాని నుంచి అవకాశాలుగా మార్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ చాలా మంచి బ్యూటిఫుల్ పాయింట్స్ ఇప్పుడున్న యువతకి కానీ, లేదంటే ఇప్పుడున్న ఎంప్లాయీస్కి కానీ, వాళ్ళు ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎంత బెటర్గా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకోవాలి, అలా చేసుకుంటూ ఉంటే ఒకసారి ఊహించండి ఎంత బెటర్ లైఫ్ ఉంటుందో. అంతేగాని నేను ఇలాగే ఉంటా, నన్ను అంతా ఇలాగే చేస్తారు, నేను అంతా వేస్ట్ ఫెలో అని అనుకుని మనం ఇలా ఉంటే మనల్ని ఇంకోటి వాడుకుంటూ ఉంటారు. మనల్ని మనం వాడుకోకపోతే మనల్ని ఇంకోటి వాడుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనల్ని మనము వాడుకుంటూ మనము మన కోసం గ్రో అవుతూ వర్క్ చేస్తూ ఉండాలి. లేదు నేను ఇంతే, నా బతుకు ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే మనల్ని కూడా అలా వాడుకుంటూనే ఉంటాడు. సో అలా కాకుండా బెటర్ థాట్ ప్రాసెస్ ముందుకెళ్ళాలి. మన ఆలోచన దృక్పథం మార్చుకోవాలి ఫస్ట్. అందుకే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొంచెం మార్కెట్ పడగానే బెంబేలు ఎత్తిపోయి నేను పెడితే పడిపోద్ది, నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు రాదు, నేను అదృష్టవంతుడిని, నేను పెట్టగానే పడిపోద్ది అని అలా ఫీల్ అవుతుంటారు. మార్కెట్లో ఎవరు పెట్టినా మార్కెట్ పడ్డప్పుడు అందరిది పడతాయి, మనొక్కడిది కాదు కదా. కనుక నా గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేయాలి అనే దాన్ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తూ ఉండాలి. ఇది మన సైకాలజికల్గా ఉండాలి. సో బీయింగ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ మేజర్గా మేము చేసేది ఏంటంటే హ్యాండ్లింగ్ ది హ్యూమన్ సైకాలజీ, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.